ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. భూమి ఆకాశములు సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. కీర్తనల గ్రంథము 134వ కీర్తన 3వ వచనము. ఆశీర్వాదము అను పదము ఎంతో మధురమైనది. అందరికీ తాము ఆశీర్వదింపబడవలనని తలంపులు కలవు. తల్లిదండ్రుల ఆశీర్వాదము కొరకు బిడ్డలు ఎదురుచూచుచున్నారు. ఉపాధ్యాయుల పెద్దల ఆశీర్వాదం కొరకు విద్యార్థులు ఎదురుచూచుచున్నారు. అదే సమయమున సేవకుల ఆశీర్వాదము మనకు కావలను. సియోను నుండి వచ్చు ఆశీర్వాదములను గూర్చి పలు చోట్ల చదువుచున్నాము. భూమి ఆకాశములు సృజించిన యెహోవా సియోనుల నుండి మనలను ఆశీర్వదించును అని మనం చదువుచున్నాము. సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. సియోనులో నుండి వచ్చు ఉన్నతమైన ఆశీర్వాదములు కలవు. అదే సమయమున ఇహ సంబంధమైన ఆశీర్వాదములు మనకు కలవు. లోకానుసారమైన ఆశీర్వాదముల గురించి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో చదువుచున్నాము. నీ గర్భఫలము భూఫలము పశువుల యందు ఆశీర్వదింపబడుము. నీ పిండి పిసుకు తొట్టి ఆశీర్వదింపబడును అని వరుస క్రమముగా ఆశీర్వాదములు చెప్పబడి ఉన్నవి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. మొట్టమొదటిగా సియోనులో నుండి వచ్చు ఆశీర్వాదము రక్షణ ఆనందము. యేసు మన పాపములను క్షమించెను, శాపములను విరగగొట్టెను. పాతాళము యొక్క పట్టు నుండి విడిపింపబడిన వారమై పరలోక మార్గము వెళ్ళుచున్నామనే భావన ఎంతో గొప్ప ఆశీర్వాదము. రెండవదిగా సియోనులో నుండి వచ్చు ఆశీర్వాదంలో అతి ప్రాముఖ్యమైనది పరిశుద్ధాత్మ అభిషేకము. జీవజల నదిని గూర్చి బైబిల్ గ్రంథమందు చదువుచున్నాము. ఆ జీవజల నది మనలో శక్తిని కలుగజేయుచున్నది. ఆత్మవరములు మనలో క్రియ జరిగించుచున్నవి. ఆత్మఫలములు మనలో కనబడుచున్నవి. అవి ఉన్నతమైన ఆశీర్వాదములు. దేవుని బిడ్డలారా, అంత్యదినమందు సర్వశరీరుల మీద నా ఆత్మ కుమ్మరించదని సెలవిచ్చిన దేవుడు తన ఆత్మను కుమ్మరించుచున్నాడు. అయితే మనము ఆ ఆత్మను పొందుకునేదమా? ఆ ఆత్మను, ఆ రక్షణానందమును పొందుకోవాలంటే దేవుని యొక్క ఆశీర్వాదములు మన మీద ఉండాలి. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.